హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈరోజు పాపకి వ్యాక్సినేషన్ ఫ్రెండ్స్ 45 days అయిపోయాయి అనమాట. సో అది మ్యాటర్. ఈరోజు అయితే వ్యాక్సిన్ వేయించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అదిగోండి, పాప అయితే పడుకొని ఉంది. ఇప్పుడు ఇంకా ఇందులో వేసేసాను. పట్టుకు వెళ్తాను అంగన్వాడికి. అంగన్వాడిలో వేయించేస్తాను. గీతం అయితే లేగలేదు. ఈరోజు పాపకి నేనే మసాజ్ చేసుకొని తుడిచాను అనమాట. ఈ రోజు నుంచి ఇంకా మసాజ్ అవన్నీ వద్దనేసాము. ఎందుకంటే ఇక్కడ మరి మేము వెళ్ళిపోతామని చెప్పాను కదా. ఈ రోజుతో ఒక 1 month అయిపోయింది అనమాట. ఆవిడకి డబ్బులు ఇచ్చేసాము. ఈరోజు వ్యాక్సిన్ వేయేస్తాం కాబట్టి రేపు ఇంకా మసాజ్లు చేయలేము. ఒక 2 to 3 days. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అలానే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఆ అమ్మమ్మ గారు అక్కడ చేస్తారు. తర్వాత నేను నర్సీపట్నం వెళ్ళిపోతాను. నర్సీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టించుకుంటాను. అందుకోసం ఇక్కడ ఆవిడని అయితే వద్దనేసామనమాట. ఎక్కడైతే హోటల్ దగ్గర నుంచి ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాం అనమాట. కొంచెం అప్ప అనేది ఎక్కాలి. మా అమ్మ, గీతమ్మ, మా తమ్ముడు, నేను అనమాట. నాకు అసలు ఫ్రెండ్స్ ఇది అల్లా ఎక్కాలన్నమాట. ఇది ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ రెండో బిల్డింగ్ అది చూడండి ఎంత ఎత్తుకుందో. చాలా కష్టం. అందుకోసమే బైక్ తీసుకురాలేదు. బైక్ తో మళ్ళీ అక్కడ పడిపోతామని చెప్పి ఒకసారి వచ్చాం. బుక్ అయి ఉంటుంది సార్ గీతమ్మకి. గీతమ్మకి ఎక్కడికే వచ్చాం అనమాట. ఫస్ట్ వ్యాక్సిన్ కి చిన్నదానికి, రెండో వ్యాక్సిన్ కి వచ్చాము. సో ఎక్కుతుంటే అమ్మో ప్రాణాలు పోతాయి. ఎంత హైట్ ఉంది. మా యాదగాడు ఇది మాత్రం వెళ్ళిపోతాండి. ఫస్ట్ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఇదిగోండి, ఇదే లోపలికి వెళ్ళాలి అంతేని. చాలా దగ్గర హౌస్ నుంచి. అప్పుడైతే మొత్తం తిరిగిసాం మనకు తెలియక. ఇంకా మేమైతే అంగన్వాడికి వచ్చేసినాం అనమాట. వెయిటింగ్. ఈరోజు 3 ఇంజక్షన్లు అంట చిన్నదానికి. 3 ఇంజక్షన్లు 2 drops అంట. పాపం మామూలుగా ఉండదు. పాపం వాసిపోతుంది. ఐస్ కట్టెట్టుకొని మసాజ్ చేయాలి. చిన్నదా యాక్చువల్గా ఇది చాలా మొండిది. గుచ్చినప్పుడు ఏడుస్తుంది. తర్వాత ఏడలేదు ఇంతవరకు. అయితే చూద్దాం ఏం జరుగుతుంది ఈరోజు. ఇంజక్షన్ ఫస్ట్ డోస్ కి అదే ఫస్ట్ చుక్కలు వేసాను కదా, సేమ్ ఇదే ఇంజక్షన్ రూపంలో అనమాట. పోలియో అయిపోయింది. ఐసింగ్ కొంటాను పద. ఫైనల్ గా వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది అనమాట. 3 ఇంజక్షన్లు 2 drops. ఇంకా ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, డ్రాప్స్ వేసుకోవాలి పారాసిటమాల్. సో ఇప్పుడైతే బేబీ అయితే ఊరుకుంది. మరీ ఎక్కువైతే అలా పెట్టలేదు. గీతం మీద అప్పుడు అలా కాదు, వేసిన 1 గంట పోయిన తర్వాత కూడా ఏడ్చింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ 1 dose వచ్చేసరికి February month 14th డేట్ రాశారనమాట. అప్పుడు మళ్ళీ 10 weeksకి వేయించామన్నమాట పాపకి. అది మ్యాటర్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా, ఓకేనా? ఇంకా నేనైతే ఈరోజు హోటల్ దగ్గర టిఫిన్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే అలా రెస్ట్ తీసుకున్నాను. అంటే తర్వాత పాపను కూడా ఇంకా పడుకోబెడితే పడుకుంది. బట్ ఇందాక బట్టి లెగిసి విపరీతంగా ఏడుస్తుంది అనమాట. కాలు కదుపుతున్న ట్రిప్ వల్ల ఏడుస్తుంది. నా పక్కన అయితే వేసేసుకున్నాను అనమాట. అలాగుండి జో కొడుతున్నాను. పాపం కాలు కదుపుతుంటే నొప్పి వస్తున్నట్టుగా ఉంది. సో తనకి బాగా అల్లరి పెట్టేస్తుంది. అక్కడ గడ్డ అయితే కట్టలేదు, చెక్ చేసాము. బట్ ఇంజెక్షన్ పవర్కి పిల్లలకి నొప్పి ఉంటుంది కదా, ఇలా పొడి చేస్తారు. అబ్బా అనిపించింది. బట్ తప్పదు. ఒక 2 days పాపం ఇబ్బంది పడుతుంది కంపల్సరీగా.